మమ్మల్ని నడిపించండి తండ్రి. యేసయ్యా నీకే స్తుతి, నీకే స్తోత్రం 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 దేవా. యేసయ్యా నీ కాపుదల దయచేయండి, నీ తోడు నీడ దయచేయండి. యేసయ్యా తండ్రి, యేసయ్యా ఈ రోజు తండ్రి ఇక్కడికి ప్రార్థనకి ఎవరెవరైతే వచ్చారో తండ్రి, కుటుంబాలతో వచ్చారో దేవా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ హృదయాల్లో ఏమున్నాయో మీకు తెలుసు దేవా. యేసయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపను వారి మీద ఉంచండి తండ్రి. యేసయ్యా నీ సేవకుల ద్వారా తండ్రి మాతో ఏదైతే మాట్లాడుతున్నావో తండ్రి, యేసయ్యా మేము విని తండ్రి యేసయ్య విడిచిపెట్టకున్నా దేవా. యేసయ్యా తండ్రి వాక్య ప్రకారంగా మేము జీవించడానికి నీ యొక్క సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా తండ్రి, యేసయ్యా నీకే స్తుతి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. యేసయ్యా ఈ చిన్న ప్రార్థన మీరు ఆలోచించి అంగీకరిస్తారని నమ్ముకోవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి అడిగి వేడుకొని వచ్చిన్నాం తండ్రి. మంచిది. ప్రార్థన నడిపించిన కుమారుడికి సహకరించిన ప్రియులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములతో పాటు ప్రియ దేవుని 44 కుటుంబాలు, దేవుడు మనకిచ్చినటువంటి శిలువ ధ్యానాలలో ప్రియులు పాల్గొన్న దాసు గారు, రాములమ్మ వారి కుటుంబంలో ఈ రీతిగా నడిపించబడినందుకు ఈ కుటుంబాన్ని కూడా ప్రభువు ప్రతి అవసరములు కుమారుడిని ఇంకా సంపూర్ణంగా స్వస్థపరిచి ప్రభు కొరకు ముందుకు నడిపించుగాక. మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృపలో మన జీవితాలు నడిపించబడుతూ ప్రతి దినము కూడా ఒక నూతనమైనటువంటి పేజీగా, ఒక నూతనమైనటువంటి చిగురుగా, ఒక నూతనమైనటువంటి పుష్పములుగా, నూతన సువాసన వెదజల్లుటకు ప్రభు యొక్క శిలువ మన జీవితంలో ఎంతో సహకరిస్తూ, నిజంగా పాప క్షమాపణ అనేటువంటిది ప్రభువు మనకి ఇచ్చినందుకు ఆ ఒక్క మాటను బట్టే ఈ భూమి మీద మనకు గొప్ప ధైర్యము. ఆమేన్. పాప క్షమాపణ లేకపోతే ఎంత బ్రతికినా సరే లోపట అనేకమైనటువంటి తలంపులు, ఆలోచనలు వేధిస్తూనే ఉంటాయి. కానీ ఈరోజు మనకి పాప క్షమాపణ, ప్రభువే మన పాప దోషములన్నీ కూడా కుమారుడా కుమార్తె నేను క్షమించాను అంటేనే మనం పరలోక నిత్య రాజ్యానికి ప్రవేశించగలము. ఆమేన్. ఈరోజు ఆ గొప్ప మాట పలికినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రభు యొక్క సంఘము మనకి అనుగ్రహించబడి ఉన్నది. ఈరోజు బాప్తిసం పొంది ప్రభువు బలలో చేతులు పెట్టి దేవుని కొరకు సాక్షులుగా మన ముందుకు కొనసాగటమే ఈ యొక్క గొప్ప సహవాసం ఉన్నటువంటి లక్ష్యమో. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది. చక్కగా ధ్యానాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి బిడ్డలను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి లోకా సువార్తలో ప్రభువు ఏమి దైవ వర్తమానం ప్రభు అని దేవుని సన్నిధిలో అడుగుతూ అలా మూలుగుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు ప్రభువు ఈ శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని ప్రభువు అనుగ్రహించారు. చాలాసార్లు ఈ మాటలు మీరు వినొచ్చు, కానీ ఇంకా ఇందులో మరో నూతనమైన పాకాన్ని, నూతనమైనటువంటి పొంగును, నూతనమైనటువంటి ఆయన జ్వాలలు మనమంతా తీసుకుందుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశతో, ఆకలితో, దాహముతో దేవుని దగ్గరికి వచ్చిన బిడ్డలకి తప్పకుండా ఆయన దాహాన్ని తీర్చే దేవుడు. ఈరోజు దేవుడు మనల్ని వెలిగింపజేశారు, రగిలింపజేశారు, ముట్టించి ఉన్నారు. ఆయన మన ద్వీపాన్ని ఆయన వెలిగించారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు. ఇది అంత ఘోరమైనటువంటి సంఘటన. ఎవరు కూడా ఈ దీపము, దేవుడు పెట్టారా, ఈ దీపాన్ని దేవుడే, నీలో ఉన్న దీపము ఆయన వెలిగించాడు. వెలిగించిన దీపము పైన ఏ పాత్ర, ఏ గుడ్డ కూడా ఎవరు కప్పివేయరు. ఆమేన్. కప్పివేసినప్పుడు బాహ్యమైనటువంటి దీపము చూస్తే అది ఏమవుతుంది, వెంటనే ఆరిపోతుంది. దేవుని బిడ్డలారా, సరేలే మరలా ముట్టించేవారు ఎవరు ఉన్నారా అంటే ఈ ప్రపంచంలో ఆరిపోయేవారే తప్ప ముట్టించి వెలిగించేవారు ఎవ్వరూ లేరు. ఆమేన్. ప్రియ సంగమా, చాలా అద్భుతమైనటువంటి లోతైన విషయాలు ఈ రాత్రి వినబోతూ ఉండగా, వెలిగించినటువంటి ఆ జ్యోతిర్మయుడు
వెలిగించినటువంటి రెపరెపలాడుతున్నటువంటి ఈ యొక్క జ్యోతి, ఈ వెలుగు దీపము ఎంతవరకు వెలిగించబడటానికి దేవుడు కోరుకుంటున్నాడో అంతవరకు మనము వెలుగుతూనే ఉందుముగాక. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎప్పటికప్పుడు ఆరిపోయే పరిస్థితులు, ఎన్ని గాలులు నీ చుట్టూ ఉన్నా ఆయన వెలిగించాడు కనుక ఎవరు నిన్ను ఆర్పలేరు దేవుని బిడ్డ. ఆమేన్. ఎంత గొప్ప భాగ్యము కదా. ఈ దీపము కోసము నువ్వు భయపడక్కర్లేదు. అయ్యా, నా పిల్లలనే దీపములు, నా భర్త అనే దీపము, నా భార్య అనే దీపము, నా తల్లిదండ్రులు అనే దీపము, ఇదిగో నాకు ఇచ్చినటువంటి సంఘం అనే దీపము, సహవాసం అనే దీపము. ఏంటి నేటి దినాలలో భయంకరమైన పరిస్థితులు ఆరిపోతామేమో. ఈ కరువు అనే దీపములు, ఈ యొక్క ఆర్థిక సమస్యల అనేటువంటి వలయాలలో ఆరిపోతామేమో. నువ్వు ఆరవు దేవుని బిడ్డ, నువ్వు అంతకంతకు వెలుగుతూనే ఉండువుగాక. ఈరోజు ఇక్కడ అయితే మనము కప్పివేయకూడదు. కప్పివేయడం అంటే తమంతట తామే సొంతముగా, నాకొద్దు ఈ బ్రతుకు, నాకొద్దు ఈ సాక్ష్యము, నాకొద్దు ఇంకా ఈ యొక్క ప్రాణం అని నీ అంతటి నీవు విసిగిపోతే తప్ప ఎవరు కూడా నీ దీపాన్ని ఆర్పేవారు లేరు. ఆమేన్. ఈరోజు భారము అధికమవుతున్న దినాల్లో ఉన్నాం. కష్టాలు పెరిగిపోతున్న దినాలు. దేవుని బిడ్డలారా, దినము లేచిన మొదలుకొని మరలా వరుణ వరకు మన ప్రాణము నలిగిపోతూ ఉన్నటువంటి క్షణాలు, ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఎన్నో, లెక్క చెప్పవలసినటువంటి ఈ బాధ్యతలు కలిగినటువంటి అడుగులలో నీ ప్రాణము అలసిపోతూ, వేసాడిపోతూ, చింతిస్తూ, దుఃఖిస్తున్నప్పటికీ ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకి ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మనము దీప స్తంభం మీదే రోజు ఉండాలంట. ఆమేన్. ఈ దీప స్తంభం అంటే బాహ్యమైనటువంటి స్తంభాలు కాదు కానీ దేవుని సంగమా, ప్రభువు కొరకు మనము ప్రతి క్షణము కూడా ముందుకు సాక్షులుగా ఉండాలి. అయితే మంచము కింద కానీ, ఇంకో దగ్గర అంటాడు సువార్తల్లో, కొంచెము కింద కానీ, మంచము కింద మీ దీపాన్ని పెట్టకుండా దీప స్తంభం మీద అందరికి కనిపించినట్లుగా ఉంచమంటూ ఉన్నాడు. ఈరోజు మంచము దేనికి గుర్తుగా ఉంది? కొంచెము దేనికి గుర్తుగా ఉంది దేవుని బిడ్డలారా? మంచం అనేటువంటిది సుఖానికి గుర్తుగా ఉంది. మంచం అనేటువంటిది సరదాలకు గుర్తుగా ఉన్నది. మంచం అనేటువంటిది లోక సంబంధమైనటువంటి అనేక రకాల విషయాలకు గుర్తులుగా ఉన్నాయి. ఈరోజు కొంచెము కూడా ఈ బాహ్యమైనటువంటి కొలతలు, అడ్డలు, సోలలు, ఈ కుంచాలు, దేవుని బిడ్డలారా, ఎన్నో పాతకాల దినాల్లో కొలతలకు గుర్తులవి. ఈ దీపము కొంచెము కింద పెట్టినా ఏమైపోద్ది అంటే వెంటనే ఆరిపోద్ది. మంచం కింద పెట్టినా కొంతవరకు అది ఉంటుంది, కానీ కొంచెం కింద మాత్రము చాలా వేగంగా ఆరిపోయే ప్రమాదము. సంగమా, ఈరోజు భక్తి జీవితంలో ఎక్కువగా పోటీ పడేటువంటి కాలాల్లో పరిగెడుతూ ఉన్నాము. పరిగెడుతూ మన యొక్క భక్తిని ఎక్కడా కూడా కొలిచే పరిస్థితుల్లో ఈ కొలతలనేటువంటి లోక సంబంధమైనటువంటి బాహ్యము యేసు నామములో సంఘములో నుంచి తొలగిపోవుగాక. ఎందుకంటే దీపస్తంభం మీద నీవు అనేకులకు అక్కడ పగలు రాత్రి అని అనలేదు, కానీ దీపస్తంభం మీదే ఉండమంటున్నాడు. అంటే ఇది ఏంటంటే నీ యొక్క ఆత్మ అనేటువంటి దీపము. ఈ ఆత్మ అనే దీపము నిత్యము కూడా, అది రాత్రి అయినా మధ్యరాత్రి అయినా ఏ వేళ అయినా నీవు నీ దగ్గరికి వచ్చిన వారికి నీవు వెలుతురుగా ఉండువో. ఆమేన్. సంగమా, ఈరోజు ఈ మాట చెప్తూ ఎందుకు ఈ పారాగ్రాఫ్ ఇలా ఇచ్చాడంటే దాని మీదన 9 నుంచి దేవుని సంగతి చదవదు, కానీ 9 నుంచి దేవుని బిడ్డలారా 15 వచనాల వరకు అక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. అంటే అక్కడ ఒక భాగాన్ని చెప్తూ ఈ కింద భాగానికి వచ్చాడనమాట. ఎందుకంటే ప్రతి వారు కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి చివరి వచనంలో, ఈ యొక్క 18వ వచనం చివరిలో అంటాడు, మీరెలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. బయట బాగానే కూర్చున్నారు, ఎవరు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు విలువారు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు అనమాట. వచ్చారు కదా వినేసి వెళ్ళిపోతారు, నాకేంటి దులుపుకొని వెళ్ళిపోతారు అనుకుంటే మాత్రము
ప్రియ దేవుని పెట్టారా, చాలా జాగ్రత్త అంటున్నాడు అనమాట. ఇదేంటి అంటే వినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పాటించకపోతే ఈ రాత్రి దేవుని పెట్టారా మరలా రేపు అనేది మనకు కావాలి, రేపు తెల్లవారైనటువంటి మనకు కావాలి. అది కావాలంటే ఇప్పుడే మనం జాగ్రత్తగా విందుముగాక. ఈరోజు వినే విషయంలో తల్లిదండ్రులు చెప్పేది కొట్టివేయవచ్చు, స్నేహితులు చెప్పేది కొట్టేయచ్చు, నీకు ఎవరు చెప్పినటువంటి ఇరుగు పొరుగు వారు చెప్పిన కొట్టేయచ్చు. కానీ దేవుని స్వరం చెప్తూ ఉన్నప్పుడు నాకు అవసరం లేదని దేవుని పెట్టారా మనం కొట్టివేస్తే ఆయన కొట్టివేస్తాడంట. ఈరోజు ఈ వినే విషయంలో ఆ మీద ఏమంటాడంటే ఒక విత్తనం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ విత్తనము దేవుని పెట్టారా ఎంతో విలువైనటువంటిది. విత్తనం అంటే ఏంటమ్మా? విత్తనం అంటేనే చాలా జాగ్రత్తగా పెంచాలి. చూడండి, భూమిలో పాతి పెట్టేటప్పుడు ఆ భూమి లోపట ఆ విత్తనము దాన్ని చంపడానికి ఎన్నో పురుగులు వస్తాయి, ఎన్నో చీమలు వస్తాయి, ఎన్నో లోపట ఉన్నటువంటి రకరకాల కనిపించినటువంటి పురుగులు ఆ యొక్క విత్తనాన్ని వచ్చినప్పుడు అవన్నీ కూడా జయించుకొని చీమలు, దోమలు, లోపల ఉన్నటువంటి పురుగులు అవన్నీ కూడా నన్నేమి చేయలేవని ఆ విత్తనమేమో కొంతకాలము అది బయటికి చిగిరింపజేస్తుంది. ఆమేన్. అంటే భూమిలో గెలిచింది, బయటకు వచ్చినప్పుడు ఆ చిన్న చిగురులో వచ్చినప్పుడు అప్పుడేముంటాయమ్మా మీదన? ఆకాశ పక్షులు, అక్కడ ఉన్నటువంటి కొంగలు, అక్కడ ఉన్నటువంటి కాకులు, గద్దలు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి కూడా గెలుచుకొని ఆ మొక్కగా కొంత అది 3వ స్థానానికి వచ్చినప్పుడు అప్పుడేమొస్తాయి? పశువులు, గేదెలు, కుక్కలు, పందులు ఇవన్నీ కూడా మట్టేయటానికి ఆ మొక్క దగ్గరికి వస్తాయి. మీరు కూడా నన్ను చేయలేరు అనుకుని అది ఒక పెద్ద చెట్టుగా అయినప్పుడు ఏ భూమిలో ఉన్న పురుగులైతే విత్తనంగా ఉన్నప్పుడు చంపాలనుకున్నాయో, పైకి మొక్కగా వచ్చినప్పుడు ఏ పక్షులైతే పొడవాలనుకొని వచ్చాయో, కొంచెం పెద్దదైనప్పుడు ఏ గేదెలు, ఏ పందులు, ఏ జంతువులైతే మట్టేయాలని వచ్చాయో, పెద్దదైనప్పుడు అదే చెట్టు కిందకి ఈ అన్ని రంగులు, అన్ని రకాల ప్రాణులన్నీ ఆ చెట్టు కిందే నీడ ఆ యొక్క క్షేమాన్ని అవి భద్రత కొరకు వస్తాయి. ఆమేన్. ఈరోజు ఆ విత్తనం ఎవరో కాదు, దేవుని బిడ్డగా నీవే. దేవుని వాక్యము, ఈ వాక్యం అనే విత్తనము దేవుని బిడ్డలారా ఎవరు కూడా అవి బలమైనటువంటి గింజలు కానీ, అవి శ్రేష్టమైన గింజలు కానీ అవి విత్తుతూ ఉంటారు. అయితే ప్రభు అంటాడు, పందుల ముందు నీ యొక్క ముత్యాలను చల్లకండి అంటాడు. అంటే అక్కడ ముత్యాలు వాడాడు, ఇక్కడ విత్తనాలను వాడాడు. ముత్యాలన్నా విత్తనాలన్నా దేవుని వాక్యమే దేవుని పెట్టారు. అంటే వాక్యానికి చాలా పోల్చబడ్డాయి, వాక్యముతో చాలా వస్తువులు తీసుకురాబడ్డాయి. అయితే ఈరోజు ఈ విత్తనము నేను ఎవరు పెడితే ఆ వారికి ఈ వాక్యాన్ని అందించను. ఎందుకు? వాక్యము విలువైనది, వాక్యము మహిమ కలిగినది. వాళ్ళు వినకుండా కేర్లీస్గా ఏదైనా చెప్పండి అంటే అలాంటి వాళ్ళకి మన వాక్యం చెప్తామా? చెప్పి వీళ్ళకెందుకు నేను చెప్పి ఈ వాక్యం విలువ, ఈ వాక్యం యొక్క ఘనత, ఈ వాక్యం యొక్క పదును, ఈ వాక్యం యొక్క మహిమను స్థాయి నేనెందుకు తగ్గించాలి అని మనసులో అనుకున్నా ఆ వ్యక్తి నశించిపోతాడేమో అదొక భయం. ఆ వ్యక్తి మరలా రేపు బ్రతికుంటాడో లేదో అదొక భయము. దేవుని సగమా. అయితే ఈ వాక్యము ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే మోసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన ఎవరు ఉంటారు? సినిమాకి వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన శవాన్ని మోసుకొని వెళ్ళిన వారు, లేకపోతే ఏవేవో రిపేర్ అయిపోయిన వాహనాలు, ఎన్నో బజార్లకు వెళ్ళే వాళ్ళు, రకరకాల యాత్రలంతా ఎక్కడన్నా జరుగుతాయి? త్రోవ పక్కన అందరూ వెళ్తారు. లోకంలో ఎన్నో విషయాల నిమిత్తం వెళ్తూనే ఉంటారు. అసలు ఈ విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయనే సంగతి ఆ దైవజనుడికి ఏమైనా ఆలోచన ఉందా? తర్వాత రెండో గుంపు ఎక్కడ పడ్డదంట? రాతి నేలలో పడ్డాయి అంటున్నాడు. దేవుని సగమా. అసలు దున్నినప్పుడే కదా ఆ ట్రాక్టర్ అయితేనేమి, ఆ ఎద్దులైతేనేమి, దేవుని సగమా ఆ దున్నుతున్నప్పుడు ఆ నాగలికి ఏ రాళ్ళు బెట్టలు కూడా, ఏ విధమైనటువంటి అడ్డులు కూడా లేకుండా ఆ నాగలికి ఏం చేస్తారమ్మా?
అవన్నీ కూడా 2 సార్లు 3 సార్లు 4 రౌండ్లే కొడతారు. ఎందుకంటే అక్కడ ఏది కూడా గలేజ్ అనేటువంటిది ఉండకుండా విత్తనాలు అందులో ఉండాలంటే, మంచి పంట రావాలంటే రాళ్ళు అనేవి ముందే, నేనే రైతుగా ఉంటే మాత్రం అసలు రాళ్ళు ఎందుకు వచ్చాయని మీరు బాగా పని చేయట్లేదా ఏంటి అనేటువంటి పర్యవేక్షణ మనం చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ దున్నే విషయంలో సరిగ్గా దున్నలేదనేటువంటి అర్థము. దున్నడం అంటే ఇప్పుడు ఏంటి? దున్నడం అంటే ఏంటన్నా? ఇప్పుడు మనం దేన్ని దున్నుతున్నాం? రోజుల్లో మన హృదయాన్ని దున్నుతూ ఉన్నాము. ఆమేన్. అంటే ఈ హృదయము వాక్యమైన నాగలితో ప్రతిరోజు కూడా దున్నుతున్నప్పుడు ఎక్కడైనా రాళ్ళు అనేవి, అంటే కఠినమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? అవి ఉంటే ఆ లోపట ఆ విత్తనము పనిచేయదు. మూడవదిగా ముండ్లు తుప్పలు అని అంటున్నాడు. ఈ ముండ్ల పొదన్నా తుప్పలన్నా ఒకటే. దేవుని సంగమా, ఈ ముండ్లు అవి ఏంటంటే ఐహిక విచారాలు అంటారు. అయ్యో నాకు డబ్బు లేదు, అయ్యో నాకు అందం లేదు, అయ్యో నాకు బలం తగ్గిపోతూ ఉంది, అయ్యో నేను ఎందుకు, నా జీవితము ఇలా 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 అంటూ ఐహిక విచారాలు. నాకు కారులు లేవు, నాకు మంచి ఏసీ లేదు, నాకు మంచి వారిలాగా వీరిలాగా, ఇవేంటంటే ఐహిక విచారాలు. ఈ ముళ్ళు అనేటువంటి వ్యక్తులు నిన్ను ఎదగనివ్వకుండా నీ బలహీనతలను బట్టి, వారి బలహీనతలను బట్టి ఆ ముళ్ళు నువ్వు ఎంత పైకి ఎదుగుదామన్నా, అటువంటి వ్యక్తుల మనస్తత్వాలను బట్టి కూడా నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుందంట, రోజు రోజుకి ఆ మొక్క అసలు పైకి రానివ్వకుండా అది అణిచేయటమే. ప్రియ దేవుడు పెట్టారా. 4వది మంచి నేల అంటున్నాడు. ఇదండి మంచి నేల. అదేమో ఇక్కడేమో దేవుని సంగమా 30 దంతులు 60 దంతులు 100 రెట్లుగా అది మంచి పంట పండుతూ ఉంది. ఈరోజు దేవుడు ఆయన యొక్క బిడ్డలుగా మనము ఫలించుదుగాక. ఈ విత్తనం అయితే చేతగారి విత్తనం కాదు. చాలాసార్లు ఏంటంటే ఈ విత్తనాల్లో బలం ఉందా, ఈ విత్తనాల్లో శక్తి ఉందా, ఈ విత్తనాల్లో సామర్థ్యత ఉందా? విత్తనము ఎవరికైనా ఒక్కటే. అక్కడ మంచి నేల అంటున్నాడు దేవుని దగ్గర. అంటే మంచి మనస్తత్వము, మంచి మనస్సాక్షి, మంచి హృదయము. ఈ లోకంలో అపవాదిగాడు ఏం చేస్తాడంటే, రాత్రిపూట వాడు ఆ గోధుమలు ఉన్న దగ్గరే గురుగులు కూడా లేపాడు. దాసుడు అంటున్నాడు, ఇదేంటండి ఉదయం వెళ్ళి చూసేసరికి ఈ గురుగులు ఎలా వచ్చాయి అసలు? అయ్యా నేనైతే గోధుమలు వేశానండి. అయితే ఇది దుష్టుడు పని అని ప్రభువు అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, నీవు ఏ రీతిగా వింటూ ఉన్నావు, ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నావు, ఏ రీతిగా నడిపించబడుతూ ఉన్నావు? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చాలా భారముగా పెద్ద ప్రవక్తల్లో ప్రవక్త అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను చిన్నవారిగా ఉన్న వీరిని నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేస్తాను, నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడి మీద తిరగబడే దమ్ము ఎవరికైనా ఉందా? పక్కింటిల మీద, ఎదురింటోళ్ళ మీద, ఇంట్లోనో భర్త మీద, భార్య మీద, అసలు పిల్లల మీద తిరగబడే పరిస్థితులు ఉంటే వీళ్ళేమో ఏకంగా దేవుడి మీద తిరగబడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆ కిందన 2వ వచనము, ఆకాశం ఆలకించుము, యెహోవా మాట్లాడుచున్నాడు. అది అయిపోయిన తర్వాత 2వ వచనం, ఎద్దు చూడండి, ఎద్దు తన కామాందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఏంటంటే గాడిద సొంతవాని దొడ్డి అంట, ఎద్దు తన కామాందు ఎరుగును. విశాఖపట్నంలో మనందరికి తెలుసు. విశాఖపట్నంలో దేవుని బిడ్డలారా, మా చెల్లి అక్కడేమో స్టాఫ్ నర్సుగా ఏబీసీ హాస్పిటల్లో జాబు చేస్తున్నప్పుడు, అప్పుడు అక్కడ ఏంటంటే కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క రోడ్డు మీద పశువులు, ఈ గేదెలు, విశాఖపట్నం అంటే ఎలాంటిదమ్మా, మహాపట్టణం అది. కొన్నిసార్లు ఆ జగదాంబ జంక్షన్లో దిగితే అది మాత్రమే మనకు తెలుస్తుంది. కొన్ని వీధుల్లోకి వెళ్తే ఎటు వెళ్తామో తెలియదు. అక్కడ పెద్ద పెద్ద కట్అవుట్స్ కానీ ఏవైనా గుర్తులు ఉంటేనే ఈ వీధి నుంచి వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి, కుడి వైపు వెళ్ళాలి, ఎడం వైపు వెళ్ళాలి. మళ్ళీ ఏమైనా దారి తప్పిపోయామా
దేవుని పెట్టారా అంటే విశాఖపట్నమే అలా ఉందంటే పెద్ద పెద్ద సిటీలు ఎలా ఉంటాయి, ముంబై నగరం కానీ, కలకత్తా కానీ, హైదరాబాద్ కానీ. అయితే ఇక్కడ ఈ పశువులు అనేటువంటివి రోడ్డు మీద తిరుగుతుండేవండి. వీటికి మేపే అక్కడ ఎవరో కాపరులు లేరు, కానీ ఉదయం అంతా బాగా తిరుగుతున్నాయి. ఆ కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పశువుల శాల చూడండి, అంత పెద్ద సిటీలో కలెక్టర్ ఆఫీస్ సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఆ పశువుల శాలకు సాయంత్రం అయితే ఎంత చక్కగా మరలా దాని శాలలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి కూడా సోదరులు చెల్లించండి, హల్లెలూయా. దేవుని పెట్టారా, చిన్నప్పుడు ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతుంది. ఏంటి కుక్క, మా చెల్లికి ఎంత ఇష్టమని అది ఎక్కడ పెడితే అక్కడే పాస్ పోసేయడం, బాత్రూమ్ ఇవంతా ఇబ్బంది అవుతుంది. నేను పడుకునేటప్పుడు ఆ కుక్కను తీసుకొని ఒక 5 కిలోమీటర్లు ఊరి చివరికి వెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తే మరలా చాలా జాగ్రత్తగా సాయంత్రం వేసరికి వచ్చేసింది. ప్రియ సంగమా, ఈరోజు జంతువులకి వాటి దొడ్డు తెలిసిపోతూ ఉంది, పశువులకి గాడిదలకు వాటి యొక్క గుణాలు తెలిసిపోతూ ఉన్నాయి. ఈరోజు దేవుని పోలికలో ఉన్నటువంటి మనము పశువులం కాదు, గొర్రెలము కాదు, గాడిదలం అయితే అంతకంటే కాదు, దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి ప్రియ బిడ్డలము. ఆమేన్. ఈరోజు ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డే. అయ్యో, ఇశ్రాయేలీయులకు తెలివి లేదా అంటూ ఉన్నాడు. దేవుని సంగమా, 50వ కీర్తనలు అయితే అంటాడు చివరి వచనంలో, ఆయనను మరచువారులారా చీల్చివేయుదును, ఆపేవారు ఎవరు లేరంటాడు. అంటే చూడండి, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించి వాడెవడను లేకపోవును. 22. ఈ రోజు దేవుడు ఆయన మనం మర్చిపోతున్నామా? ఏ విషయంలో మర్చిపోతున్నాం? ఇది పరిశుద్ధ ఆదివారము, ఇది దేవుడు మనకిచ్చినటువంటి బల్ల దినము, ఇది మనకిచ్చినటువంటి రక్షణ, ఇది మనకిచ్చిన పరిశుద్ధత, ఇది మనకిచ్చిన ఆత్మ, ఇది మనకిచ్చినటువంటి ఆయన యొక్క బిడ్డలుగా నేను ఈ భూమి మీద అనేకులకు సువార్తను ప్రకటించాలి, దేవుడు రాకడది సమీపంలో ఉన్నది అని ఈ విత్తనము ఎప్పుడు కూడా రాళ్ల సందుల్లోకి, ఎప్పుడు కూడా ముళ్ళ పొదల్లోకి, ఎప్పుడు కూడా త్రావ పక్కనే ఈ 3 దౌర్భాగ్యమైన స్థలాల్లోనే ఇష్టపడితే మంచి నేలగా ఎప్పుడు మారుతుంది. మంచి నేలలో ఈ విత్తనం ఎప్పుడో ఆశతో ఎదురు చూస్తూ ప్రియ సంగమా, వారేమో దేవుడేమో వారి దగ్గర ఉన్నది కూడా ఏం చేస్తాడంట, ఉన్న వారి దగ్గర తీసివేసి లేని వారికి, అది అంటే లేని వారి దగ్గర తీసివేసి ఉన్న వారికి ఇంకా ఇచ్చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ అతని దగ్గర 5 తలాంతులకి 5 చేశారు, 2 తలాంతులకి 2 చేశారు, ఈ 1 తలాంతులు మాత్రమో భూమిలో పాతి పెట్టారు. ఆ ఉన్నది కూడా ఆ 5 ఉన్నవాడికి 10 అయ్యాయి ఆల్రెడీ, ఆ 10 ఉన్నవాడికి 1ని కూడా అప్పగించాడు. హల్లెలూయా. అయ్యా, వాళ్ళు ఏంటి మంచి వాహనాలు కొనుక్కుంటున్నారు, బంగారం ఏంటి, అసలు ఆ స్థితి ఏంటి, ఆ స్థాయి ఏంటి అని అసూయపడేటువంటి లోకంలో వారు ఎంత ప్రార్థన చేస్తున్నారు, వారు ఎంత ఉపవాసాలు ఉంటున్నారు, వారు ఎంత భక్తిని కొనసాగిస్తున్నారు, ఎక్కడ కూడా ఏ కలుపు మొక్కగా మారిపోకుండా వారు ఒక ప్రత్యేకతను ఏ రీతిగా కొనసాగుతూ ఉన్నది, అది మరి మనం జ్ఞాపకం చేసుకోమా? రోజు ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నది కూడా తీసివేస్తానంటాడు. అది చూసావా? ఇంకా అంత భయంకరమైన మాట. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు విత్తనములు విత్తుటకు బయలుదేరాడు. అంతా చెప్పండి, విత్తనములు విత్తుటకు బయలుదేరాడు. ఈరోజు నీ లోపటే విత్తుతూ ఉన్నాడు. అనుక్షణము ఈ ఉపదేశం అయితే మనకి 7:30 నుంచి 8:30 వరకే, కానీ నీకు ప్రతి క్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపటే ఉన్నాడు. ఆయన నీ లోపటే కూర్చొని ఉన్నాడు. నీ లోపట ఆయన ఆసీనుడై నీకు ఎన్నో విత్తనాలు, ఈ లేఖన భాగాల్లో ఉన్న విత్తనాలు ప్రేరేపణల ద్వారా, ఆలోచనల ద్వారా, ఉద్దేశముల ద్వారా ఇస్తూనే ఉన్నాడు. అందుకే భక్తులు మంచి పాట, దేవుని బిడ్డలారా, నిలకడ లేక ఎంత కాలం, నిలకడ లేక ఎంత కాలం, గురి లేని పయనం
దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. నిలకడ మన జీవితంలో రావాలి. ఆమేన్. ఈ నిలకడ అనేటువంటిది వాక్యము ద్వారా వస్తుంది. దేవుని దగ్గర వాక్యము రోజుకి 20 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివిస్తే వచ్చేది. వాక్యము ఏదో ఎవరు చెప్తే వినేస్తే వచ్చేది. వాక్యము మంచి నేలగా ప్రతిరోజు ఈ మంటి బెడ్డలు, కరుపు బెడ్డలు, రకరకాల బెడ్డలు అనేటువంటి రాళ్ళు నీకెప్పుడు ఎదురు పడుతూనే నీ హృదయంలోనే ఉంటాయి. త్రావ పక్కన కూడా ఎదురవుతూనే ఉంటది. మొండ్ల పొద కూడా ఎప్పుడు కూడా ఎదురవుతూనే ఉంటది. ఈరోజు మనము ఆ మంచి నేల అవ్వట్లేదు ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అని నీవు గుండెలు బాదుకునే స్థాయికి వచ్చుదుగాక. ప్రార్థన రాత్రి అయ్యేటప్పుడే ఈ కరుకైపోతున్న హృదయము మనం దేవుని సన్నిధిలో కన్నీళ్ళు వచ్చినంత వరకు కూడా పడుకోకుందుము గాక. ఎంతమంది దేవుని ఆత్మ, దేవునికి జలముల పైన దేవుని ఆత్మ ఏమవుతుందట? అల్లాడుచు ఉన్నదట. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉన్నట్లుగా ఈ రోజు దేవుని ఆత్మ నీ హృదయం మీద అల్లాడుచు ఉన్నది. ఆమేన్. ఆ అల్లాడుచు ఉండగా, అంటే అల్లాడటం అంటే ఏంటి? అయ్యో నాకు ఒక స్థలం ఉంటే బాగున్ను, ఏంటి ఉట్టి నీరే ఉంది మొత్తము, భూమి అయితే బాగున్ను, భూమి కలుగును గాక. భూమి కలిగిన తర్వాత పుట్టి భూమేనా, పచ్చదనం లేదు, మంచి మొక్కలు, మంచి వృక్షాలు, మంచి సువాసన కావాలి. ఇలా వచ్చినప్పుడు ఆత్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మన కేవలము హృదయంగా ఉండకుండా ఈ హృదయంలో దేవుడు కోరుకున్నటువంటి ఫలము, కోరుకున్నటువంటి గొప్ప మంచి నేలగా అద్వితీయ దేవుడు విత్తువాడు విత్తి ఉండగా మనము ఆయనకు జవాబుదారులుగా సదాకాలము వర్ధిల్లుదుగాక. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుంటూ మన వాక్యం ప్రకారం ఏ నేలగా మన జీవితము, ఒకవేళ రాళ్ళు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఆ రాళ్ళు నేను తీసుకొని ప్రభువా, నాకు చాలా ఇష్టంగా ఉన్నాయి ఈ రాళ్ళు, ఇవి మా తాత ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, మా పిన్ని ఇచ్చింది, మా తమ్ముడు ఇచ్చాడు అని ఆ రాళ్ళని నువ్వు ఇష్టపడుతుంటే విలువారు జాగ్రత్త అని అంటూ ఉన్నాడు. ఆ రాళ్ళే మనకి వ్యతిరేకంగా మారొచ్చు. ఒకవేళ గుచ్చుకునే ముళ్ళు, ముళ్ళు తుప్పలు, ముళ్ళు పొద, ఈరోజు ఆ ముళ్ళే మనకి చాలా ఆయాసకరంగా మార్చగలవు. ప్రభు సన్నిధిలో మార్గంగా ఉండొద్దు. పక్షులు వెంటనే వచ్చి ఎత్తిపోతూ ఉన్నాయి. విలువైన వాక్యం ఇది, విలువైన సమయం. అయ్యో గాడిద తన సొంత దొడ్డికెళ్తూ ఉంది, ఎద్దు తన కామాందుని అది ఎంత బాగా ఎరిగి ఉన్నదో. నువ్వు దేవుని పోలిక, దేవుని బిడ్డవు, ఆయన రక్తములో కడగబడ్డావు. ఆయనకి ఇవ్వవలసిన సమయము, ఆయనతో గడపవలసిన సమయము, ఆయనతో నడవలసిన సమయము నువ్వు ఆయనకి ఇవ్వడం ఏంటి? నీ జీవితమే ఆయనకి సమస్తం అప్పగించాలి. నిత్యము ఆయనతో సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నీ దగ్గరికి వస్తే చులకనైపోయాడా? మహిమలో ఉన్న దేవుడు, నిత్యత్వంలో ఉన్న దేవుడు నీ ఇంటికి వచ్చాడని హేళనగా మారిపోయాడా? ఈ రాత్రి పిలుస్తూ ఉన్నాడు. ఆయన అప్పగించుకోకపోతే ఉన్నది కూడా తీసివేస్తానంటూ ఉన్నాడు. అప్పగించుకోకపోతే బిడ్డలారా వాళ్ళ జాగ్రత్త అంటూ ఉన్నాడు. చీల్చివాడు నేనే, ఆపేవారు ఎవరు లేరు అంటూ ఉన్నాడు. ఏ విషయంలో మర్చిపోకు, ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు. అద్వితీయ మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు, బలమైన దేవుడు, ఎంతో మంది గనులు, రాజులు, పరాక్రమం కలిగినటువంటి శూరులు నీ మాటకు ఎదురెళ్ళి ఈరోజు ఆలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. ప్రభువా, ప్రాణం పెట్టింది, రక్తం కాల్చింది, మా కొరకు శిలువయాగం చేసింది. మా దీపము ఆరిపోవడానికి కాదు, కొంచెం కింద మంచం కింద పెట్టుకోవడానికి కాదు, కానీ చాలాసార్లు బుద్ధిహీనతను బట్టి మా ప్రభువా ఇలా జరిగింది. కానీ నీవు చాలాసార్లు దీప స్తంభం మీద ఈ స్తంభాన్ని ఎవరు కదిలించలేరు, ఈ స్తంభాన్ని ఎవరు ఊపలేరు, ఈ స్తంభాన్ని ఎవరు వలన కూడా ప్రభువా ఇది నీవు పెట్టిన స్తంభము. ఈ స్తంభం మీద
ఈ జ్యోతిగా, ఈ ద్వీపము, ఈ దీపం అంతకంతకి ప్రభువా ప్రజ్వలింపబడే దీపముగా ఆమేన్ అనేకులకు వెలిగించినట్లుగా ఆమేన్. మా ప్రియులు ప్రభువా ఆయన బాసు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, రాములను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కుటుంబము మేము బాహ్యముగా భేదవారమే కానీ ఆత్మీయంగా ధనవంతులము. బాహ్యముగా మేము లోకానికి వెక్కిరింపబడిన వారిగా ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధంగా మేము అనేకులను ప్రభువా ప్రార్థనలో, వాక్యములో, ఎవరైనా కన్నీళ్లు కార్చుటలో గొప్ప సంపన్నులమై ఉన్నాము. లోకానికి మేము పెంటగా ఉన్నామని భక్తుడు పౌలు అంటున్నట్లుగా ఇదిగో నాయన మేము అనేకులను ఆదరించు వారిగా ఉన్నాము అంటున్నాను. ప్రభువా మేము బాహ్యముగా ధనవంతులమై ఆత్మీయంగా నాయన పేదవారిగా ఉంటే అది ఏమాత్రము నాయన ఇష్టమైనది కాదు ప్రభువా. నువ్వు ప్రేమించిన దాసు గారికి అయ్యా ప్రభు కుమారుని బట్టి, కోడలు బట్టి, ఆయన ఇద్దరు కుమార్తెలు బట్టి, చక్కని మనవళ్ళు మనవరాండ్రులు బట్టి మీకు స్థుతిని చెల్లిస్తూ ఉన్నాను. అభిషేకించండి, బలపరచండి, మీరు ఆఖరి కొరకు సిద్ధపరచండి. దీపస్తంభం మీద దీపము సదాకాలము మీరే ప్రభువా వర్ధిల్లింపచేయండి. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ మండించండి, రగిలించండి. ఏ ఒక్కరిలో నాయనా ఈ యొక్క 3 రకాల బలహీన నేలలు ఉండకుండానట్లు మంచి నేలని నీ సహవాసంతో నడిపించమని క్రీస్తు నామములో వేడుకొని పొందినాము తండ్రి.